స్టోరీ వినండి. మనందరం చాలా రెగ్యులర్‌గా చేసే మిస్టేక్ ఇది. ఈ కేస్‌లో కార్ యాక్సిడెంట్ జరిగితే ఆ లేడీ ఓనర్ దానికి ఆవిడేం చేశారంటే ఇన్స్యూరెన్స్ కంపెనీకి 3,40,000 వరకు రిపేర్స్‌కి అయిందని క్లెయిమ్ సబ్మిట్ చేస్తే ఇన్స్యూరెన్స్ కంపెనీ జస్ట్ 80,000 ఇచ్చిందంతే. ఇస్తే ఈవిడ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద మనం కన్స్యూమర్ ఫోరమ్‌లో కేసేయొచ్చు. సో, కేసేసింది. ఏస్తే సమ్ కాంపెన్సేషన్ ఇచ్చారు. ఫైనల్‌గా ఈ అప్పీల్స్ అండ్ ద్వారా నేషనల్ కమిషన్‌కెళ్ళింది. నేషనల్ కమిషన్ ఏం చేసిందంటే 2,40,000 వరకు అవార్డ్ చేసింది. ఇన్స్యూరెన్స్ కంపెనీని ఇవ్వమని చెప్పింది. ఈవిడేం చేశారు, సుప్రీం కోర్ట్‌కెళ్లారు. లేదు నాకు మొత్తం కావాలి అని. బికాజ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ నుంచి మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తది దాని మీద అందుకని. వెళ్తే ఇక్కడ ఈవిడ చేసిన మిస్టేక్ చూడండి. జనరల్‌గా మనకి యాక్సిడెంట్ జరగగానే ఫస్ట్ వితిన్ 24 అవర్స్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అవతల కారోళ్ళు ఏం చెప్తారంటే జనరల్‌గా వాళ్ళకేదో కేస్ అయితేనే మనల్ని పర్సుయేట్ చేసేస్తారు. ఒక 10,000, 20,000 ఇచ్చి. ఎప్పుడు అలా చేయకూడదు. కేస్ ఫైల్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే వితిన్ 24-48 అవర్స్‌లో ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళొక సర్వేయర్‌ని పంపిస్తారు అగైన్. వితిన్ 24 అవర్స్‌లోనే మోస్ట్‌లీ పంపిస్తారు. అతనొచ్చి ఒక రిపోర్ట్ ఇస్తాడు. వెహికల్ ఎంత డ్యామేజ్ అయింది ఇదని. దెన్ మనకి ప్రాపర్‌గా మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్టు. ఈవిడేం చేశారంటే ఇవన్నీ డిలే చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ డిలేతో పాటు ఏదైతే ఈవిడ రిపేర్ చేయించుకున్నారో అక్కడ ఏవైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో అతని దగ్గర నుంచి బిల్స్ తీసుకున్నారు గానీ, బిల్స్ మీద స్టాంప్స్ లేవు. సో, సుప్రీం కోర్ట్ ఏం కన్క్లూడ్ చేసిందంటే వితౌట్ స్టాంప్స్ దీనికి సాంక్టిటీ లేదు. అండ్ కార్ ఎప్పుడు కూడా మనం సర్వేయర్ రిపోర్ట్ ఇవ్వకముందు రిపేర్ చేయకూడదు. ఇన్స్యూరెన్స్ కంపెనీ సర్వేయర్‌ని పంపాలి. వాడొచ్చి ఇచ్చిన తర్వాతే మనం రిపేర్ చేయించాలి తప్ప ముందు మన డబ్బులున్నాయి కదా అని రిపేర్ చేపిస్తే ఇలాంటి ఇష్యూసే వస్తాయి. సో, నెక్స్ట్ టైమ్ మీకు ఇలాంటివి జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నచ్చితే మన ఛానెల్ లైక్ చేసి ఫాలో చేయండి. థాంక్ యూ.